స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వైఎస్ఆర్ తెలుగునాట అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా పదవిలో ఉంటూ మరణించిన ఏకైక నాయకుడు. ఆయన 2 సార్లు సీఎంగా పనిచేశారు. మొత్తం కలిపి 5.25 ఏళ్లు మాత్రమే. అయితేనేమి తన జనరంజకమైన పాలనతో తెలుగువారి గుండెలలో చిరస్థాయిగా చోటు సంపాదించుకున్నారు. వైఎస్ఆర్ జీవించి ఉన్న కాలంలో ఆయన వారసులు ఎవరు అన్న చర్చ ముందుకు రాలేదు. ఆయన కూడా 6 వయసులో ఇంకా ముఖ్యమంత్రి పదవీ కాలం నిండుగా ఉండగానే మరణించారు. అయితే వైఎస్ఆర్ మరణించే నాటికి ఆయన కుమారుడు జగన్ ఎంపీగా ఉన్నారు. ఆయనను వైఎస్ఆర్ రాజకీయ వారసుడిగా ఆయన అభిమానులు, కాంగ్రెస్ నేతలు, అనుచరులు అంతా భావించారు. దాని ఫలితంగా వైసీపీ ఏర్పాటైంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వరుస విజయాలను సాధిస్తూ 151 సీట్లతో 2019 అధికారంలోకి సైతం వచ్చింది. అప్పటిదాకా వైఎస్ఆర్ వారసుడిగా జగన్నే చూసుకుంటూ జనాలు కూడా వచ్చారు. అయితే 5 ఏళ్ల జగన్ పాలన తరువాతనే పోలిక మొదలైంది. వైఎస్ఆర్ ని అభిమానించే నాయకులు కూడా జగన్ ఆయనలా కాదు అనుకుని దూరమయ్యారు. అలాగే వైఎస్ఆర్ వెంట బలంగా నిలిచి జగన్ కి సైతం మద్దతుగా నిలబడిన బలమైన సొంత సామాజిక వర్గం దూరమైంది. ఇక క్యాడర్ కూడా వైసీపీ అధినాయకత్వం పోకడల పట్ల కినుక వహించి దూరమైంది. ఇలా అనేక కారణాల వల్ల వైసీపీ 2024లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైంది. వైఎస్ఆర్ వారసత్వం జగన్ అందిపుచ్చుకుని పాలన సాగించారు అని, సంక్షేమ పథకాలు రెట్టింపు ఇచ్చారని ఆ పార్టీ నేతలు అంటున్నా వైఎస్ఆర్ అభివృద్ధి కార్యక్రమాలను జగన్ ఆయనలా చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. అలాగే రాజకీయంగా పట్టువిడుపులతో వైఎస్ఆర్ ముందుకు సాగారు. ఎవరిని ఆయన వ్యక్తిగత శత్రువుగా చూడలేదు. అందరివాడుగా ఆయన నిలిచారు. తన ప్రత్యర్థులను సైతం చిరునవ్వుతో పలకరించే అరుదైన గుణం ఆయన సొంతం. అదే జగన్లో కరువైంది అన్న వారు ఉన్నారు. వైఎస్ఆర్ నుంచి పట్టుదలను పునికి పుచ్చుకున్న జగన్ విడుపు వైఖరిని మాత్రం వంట పట్టించుకోలేకనే బ్రహ్మాండమైన మెజారిటీని ప్రజలు కట్టబెడితే కేవలం 5 ఏళ్లకే అధికారం నుంచి దూరమయ్యే పరిస్థితులు తెచ్చుకున్నారు అని అంటారు. అదే వైఎస్ఆర్ వరుసగా 2 సార్లు గెలిచి జన హృదయ నేతగా నిలిచారని కూడా గుర్తు చేస్తారు. వైఎస్ఆర్ వారసత్వం అంటే ఆయన లక్షణాలను, ఆయన పాలనా ధోరణులను, ఆయన ఆలోచనలను కూడా అమలు చేయటం, తనలో జీర్ణింప చేసుకోవటమని అంటారు. జగన్ అయితే ఆ దిశగా అడుగులు వేస్తేనే వారసుడిగా నిలుస్తారని అంటారు. ఇక ఆయన కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్ఆర్ వారసత్వం కోసం చూస్తున్నారు, పోరాడుతున్నారు. రాజన్న బిడ్డగా తనకు కూడా హక్కులు ఉన్నాయని ఆమె అంటున్నారు. అయితే ఆమె కడప ఎంపీగా పోటీ చేసి కేవలం 1,50,000 ఓట్లు మాత్రమే సాధించారు. ఆమె కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించినా ఏపీలో ఆ పార్టీ ఎక్కడా పెద్దగా ఎదిగిన దాఖలాలు లేవు. ఆమె రాజన్న బిడ్డను అన్న ట్యాగ్ తప్ప సొంతంగా నాయకత్వ లక్షణాలను ఈ రోజుకి చూపించలేకపోతున్నారు అని అంటున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి ఏపీ బాధ్యతలు చూస్తున్నారు. కాంగ్రెస్ అంటే మహాసముద్రం. వైఎస్ఆర్ సీఎం కావాలంటేనే 21 ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ రోజుకు రాజన్న బిడ్డగా చూసి కాంగ్రెస్ ఆమెకు పీసీసీ చీఫ్ పదవిని ఇచ్చినా ఆమె రానున్న రోజులలో తన సత్తాను చాటాల్సి ఉంటుంది. ఆమె రాజకీయంగా ఇంకా తొలి అడుగుల దగ్గరే ఉన్నారు. వైఎస్ఆర్ వారసత్వం అన్న పెద్ద సంపదకు హక్కుదారు కావటమంటే చాలా దూరం ప్రయాణించాలి. ఈ ప్రయాణంలో అందరినీ కలుపుకొని పోవాలి. కాంగ్రెస్ లో ఆమె నాయకత్వం పట్ల ఈ రోజుకి మెచ్చని వారు, ఒప్పని వారు చాలా మందే ఉన్నారు అన్నది తెలుస్తూనే ఉంది. ఆమె ఒంటెద్దు పోకడలు విడనాడి అందరినీ కలుపుకొని పోవాలి. అదే సమయంలో తాను సొంతంగా ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ప్రజలు ఆమె పట్ల చూస్తారు. ఏది ఏమైనా ఈ రోజు వరకు చూస్తే వైఎస్ఆర్ రాజకీయ వారసత్వం పోటీలో జగనే చాలా ముందున ఉన్నారు. అయితే ఆయన పూర్తిగా వైఎస్ఆర్ పోకడలను అమలు చేయలేదన్న అసంతృప్తి జనంలోనూ, పార్టీ జనంలోనూ ఉంది. అలాగే ఆయన మారాలి. ఇక షర్మిల జగన్ కంటే తాను మిన్నను అని చెప్పుకోవడానికి ఎన్నో మెట్లు ఎక్కాల్సింది ఉంది. వైఎస్ఆర్ నిండు వ్యక్తిత్వాన్ని అలవర్చుకున్న ప్రతి వారు ఆయనకు అసలైన వారసులే అని కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.